ఎందుకంటే ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసులో తుది తీర్పు వెల్లడించారు స్పీకర్. వీళ్ళిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరూ పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవన్నారు. ఇద్దరిని ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామన్నారు స్పీకర్. మొన్ననే మనం చూసాం, ఇప్పటికే 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు. ఆ ఎమ్మెల్యేలు ఒకసారి చూస్తే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలు. ఇప్పుడు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇట్లా ఈ మొత్తం 7 సంబంధించి స్పీకర్ ఒకటే తీర్పు చెప్పారు. అదేంటంటే 7 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అన్నారు. ఇక మరి మిగతా ఎవరున్నారని చూస్తే ఇంకా 3 విషయం మాత్రం పెండింగ్లో ఉంది. అది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అండ్ హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అటు కడియం శ్రీహరి. ఈ 3 విషయం చూస్తే ఒకసారి సంజయ్ కేసు పెండింగ్లో ఉంది. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకైతే స్పీకర్ని సమయం కోరారు. ఈ 3 విషయంలో కూడా త్వరలోనే తీర్పు చెప్పబోతున్నారు గడ్డం ప్రసాద్. అయితే ఇప్పుడు ఒక తెలంగాణలో ఒక ఆసక్తికర ఇంట్రెస్టింగ్ చర్చ అండ్ వాతావరణం కూడా ఉంది. అదేంటంటే వీళ్ళు పార్టీ మారారు, మా పార్టీలో లేరు, మా పార్టీ వాళ్ళు ఎలా అవుతారని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తోంది. కానీ మా పార్టీ వాళ్ళు కూడా ఎలా అవుతారు, వీళ్ళు ఎట్లా మారారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తోంది. ఇటు స్పీకర్ దానికి తగ్గట్టే క్లీన్ చిట్ ఇచ్చాడు 7 ఎమ్మెల్యేలకి.